అందరికీ నమస్తే మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా జల్దిన ముచ్చట్లు షురు చేసుకుందాం ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు తెలంగాణ అంటే కేసీఆర్ సార్ అంటే తెలంగాణ ఉన్న నాళ్ళు కేసీఆర్ సార్ ఆనవాళ్ళు అట్లనే ఉంటాయి కేసీఆర్ సార్ అంటే తెలంగాణ జనానికి ఎంత పావురమో సపరేట్గా చెప్పవలసిన పని లేదు ఏ పార్టీలో ఉన్నోళ్ళైనా కానీ ప్రతి ఒక్కరికి కేసీఆర్ సార్ మీద అభిమానం ఉంటుంది అన్నట్టు మన కేసీఆర్ సారు ప్రచారం చేయకుండా 48 గంటలు నిషేధం పెట్టే కదా అగో 48 గంటల తర్వాత మళ్ళా జనంలకు వచ్చిండు మన సారు ఆ జనం ప్రేమను చూడాలే కేసీఆర్ సారు స్పీచ్ను కూడా వినాలే పాండ్రి మరి వరెవ్వా అగో కేసీఆర్ సార్ రాకతోని రామగుండం ఏ తీర్ల మురిసిపోయిందో చూడు వందలు వేలు కాదు నన్ను అడిగితే లక్షల మంది వచ్చిరు ఆటలు పాటలు డాన్సులతోని కేసీఆర్ సార్ కు స్వాగతం చెప్పిరు అగో సార్ బస్ వచ్చుడుతోటే చూడుర్రి జనం ఏ తిరలేగబడ్డారో సార్ కోసం చూసిరా ఇది కేసీఆర్ సార్ బలం ఇది సార్ బలగం అన్నట్టు రామగుండం సాక్షిగా అటు చెయ్యి పాటోళ్లను ఇటు పువ్వు పాటోళ్లను గట్టిగా అరుచుకున్నాడల్లా సారేమన్నాడు ఇన్నూరు మీరే ఈ రోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి ఇద్దరు కుమ్మక్కైపోయి వీన్ని ఎట్లన్నా ఆగబట్టాలి ఎట్లన్నా వీన్ని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు ఆ విషయం మీకు అర్థమైపోయింది రాజకీయాలలో మతం గురించి మాట్లాడడం చాలా పెద్ద తప్పు ఎన్నికల నిబంధనలకు విరుద్ధం రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేవుని బొమ్మ నెత్తి మీద పట్టుకొని చేతిలో పట్టుకొని ఆయన సభలు మాట్లాడితే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనిపించదు డైరెక్ట్గానే హిందువులు ముస్లింలని అడ్డగోలుగా మతాన్ని అడ్డం పెట్టుకొని స్వయంగా దేశ ప్రధానమంత్రి మాట్లాడినా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అది కనిపించదు ఇక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏం చేసినావని మేము ప్రశ్నిస్తే ఆయన ఏం మాట్లాడతాడు నీ గుడ్లు వీకి గోళీలు ఆడుకుంటాం నీ పేగులు తీసి మెడలేసుకుంటాం నిన్ను పండబెట్టి తొక్కుతాం అని మాట్లాడితే అది చాలా సభ్యంగా ఉంది కానీ చేనేత కార్మికులకు ఒక అన్యాయం జరుగుతున్నదని మాట్లాడితే చాలా ఈ విధంగా అన్యాయంగా చేసినారు సరే ప్రజలు నిర్ణయిస్తారు ఈ ఎన్నికలలో ప్రజలే ఎప్పుడు కూడా నిర్ణేతలు కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు 5 నెలల కింద ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉన్నాయి ఎవరు దానికి కారణం ఎవరి చాతగానితనం దానికి కారణం ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపురి ప్రాంతం వాళ్ళు కానీ నాకు చెప్తా ఉన్నారు 50,000 ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఎవరు దీనికి కారణం గత 10 ఏళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా పోయిన 10 ఏళ్లలో పొలాలు ఎండినాయా తెలంగాణలో మరి ఈరోజు ఎందుకు ఎండుతా ఉన్నాయి దయచేసి మీరు ఆలోచన చేయాలి గత 9 సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు కడుపు నిండా కరెంటు ఉండేది మరి ఈరోజు కరెంటు కోతలు ఎవరు పెట్టినారు వినబడతలేదు జై కాంగ్రెసా ఇలా కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చెప్పింది 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అని అమలైందా మహిళలకు 2,500 వచ్చినాయా
రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? ఆటో రిక్షాల చావులు ఆగుతున్నాయా? ఆ ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. సరే పెడితే పెట్టిండ్రు, సంతోషమే. పెడితే మనం వద్దనం. కానీ దాని ద్వారా వచ్చేటువంటి నష్టాలు ఇలా ఆటో రిక్షా కార్మికులు చచ్చిపోతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వాళ్ళ గురించి ఏ మంచి చర్య కూడా లేదు. ఆటో రిక్షా కార్మికులకు న్యాయం జరగాలి. ఆటో రిక్షా కార్మికులారా మీరు బరి తెగించండి, ఉద్యమించండి. మీ తరఫున బీఆర్ఎస్ ఉంటుంది. రేపు అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా ఉన్నాను. రైతు కూలీలకు 1200 ఇస్తామని చెప్పి ఎక్కడైనా ఇచ్చిండ్రా? గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, తులం బంగారం ఇస్తామన్నారు. 2 తులాలు వచ్చిందట కదా. 2 తులాలు అంటున్నారు లేదా? తులం బంగారం తుస్సుమన్నదా? ఎక్కడ రాలే. ఇక ముఖ్యమంత్రి ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు, యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు, భద్రాచలం పోతే రాముల వారి మీద ఒట్టు. ఇప్పుడైనా పనిచేసేటోడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకుంటాడు? తొండి వేసేటోడే పెట్టుకుంటాడు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా. ఇక మీరు ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి, ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి. డిసెంబర్ 9 తారీఖు నాడే 10:30కే మొత్తం మాఫీ చేస్తా అన్నాడు. అయిందా 2 లక్షల రుణమాఫీ? ఎప్పుడు డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటాడు. ఇంకొక మంత్రి ఏమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు. నిరుద్యోగ భృతి ఎగబెట్టినరు, అన్నీ కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మళ్ళా మాయమైపోయినటువంటి బోర్ బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తూ ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి. నేను మీ అందరిని ఒక్కటే కోరుతా ఉన్నా, దయచేసి ఎలక్షన్లలో గత్తరబిత్తర ఓటు వేయద్దు, ఆగమాగం ఓటు వేయద్దు. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ టైంకి ఉంటే కరెక్టో అనేది నిర్ణయించి మీరు నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు కర్రుగాతు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతోని ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి. కొప్పుల ఈశ్వరైతే మీకు తెలుసు, సౌమ్యుడు, వినయం ఉన్నవాడు, విధేయత ఉన్నవాడు, నిస్వార్థంగా బతికినవాడు, మంచి పేరు ప్రతిష్టలున్నటువంటి వ్యక్తి. మీ గోదావరికని బిడ్డ, మీ కార్మికుడు. ఆయనను గెలిపిస్తే మీ పక్షాన కొట్లాడతాడు. కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి, ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. అయ్యో అయ్యో అయ్యయ్యో, ఎంత పని అయిపోయా రాహుల్ బాబు. నిజం చెప్తున్నా, ఈ చెయ్యి పార్టీలకు వచ్చిన కష్టం చిన్నగలేదు కదా. ఈడ మన శ్రీమాను రేవంత్ సార్ వారు ఇన్ని గెలుస్తాం అన్ని గెలుస్తాం, చెయ్యి పార్టీకే బొచ్చడి సీట్లు వస్తాయి అని గానలహరి పెట్టే కదా. కానీ ఇంకో దిక్కేమో చెయ్యి పార్టీ గెలుచుడు పక్కకు పెట్టు, అసలు రాహుల్ బాబు గెలుచుడే కట్ట ఉన్నట్టున్నది కదా చూస్తా. అంటే ఈ తాప లోక్సభలో కూడా అడుగు పెట్టే తట్టే లేడని అంటున్నారు. ఎందుకో చూడండి ఇక జర మీరే. రాహుల్ బాబుకు ఎంత కష్టం వచ్చే, ఎట్లుండే కాంగ్రెస్ ఎట్లయిపాయే. అయితే రాహుల్ గాంధీ సారు పోయిన ఎలక్షన్లప్పుడు ఆమేదిలో వయనాడ్లా పోటీ చేస్తే ఆమేడిలో ఓడిపోయిండు. వయనాడ్ల గెలిచి లోక్సభలో అడుగుపెట్టిండు. ఇక ఈ తాప గదే వయనాడ్ల పోటీ చేస్తే ఈడ కూడా ఓడిపోవుడు ఖాయం అని చాలా మంది చెప్తూనే ఉన్నారు. ఇక ఆమేటిల్నేమో పోయినసారే ఓడిపాయే. ఎట్లా 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 అని ఇటుగించుకొని అక్కడికత్తే వయనాడ్కి వెళ్ళి కూడా బిస్తర్ కట్టేసి మళ్ళా రాయ్ బరేలీ తొవ్వ పట్టిండు. అంటే రాహుల్ బాబు వారు ఈ తాప రాయ్ బరేలీ నుంచి పోటీ ఎత్తాడు అన్నట్టు. అయితే ఈ పువ్వు పార్టోళ్ళు ఎప్పటి సందో చెప్తూనే ఉన్నారు, రాహుల్ బాబు ఈ ఎలక్షన్లల్లో పారిపోతాడు, పోటీ చేసుడు కూడా అనుమానమే, పోటీ చేసినా గెలవడు, గెలిపించిన జనాలకు ఏం చేసింది లేదు అని దెప్పి పొడుస్తూనే ఉన్నారు. మోదీ సారు కూడా 2-3 మాటలు అన్నాడట, రాజకీయంలో గెలుచుడు రాహుల్ బాబుతోని కాని పని అని కారడం కూడా ఆడిండు. అగో ఇప్పుడు రాహుల్ బాబు రాయ్ బరేలీ తొవ్వ పట్టంగానే మోదీ సారు మల్లో మల్క బనాయించిండోల్లా. అగో ఏమంటుండో ఇనుండ్రి, నేను తెలుగులో చెప్తా గాని. मैंने तो पहले ही कहा था कि इनकी मैंने पार्लियामेंट में कहा था
तब तो चुनाव को 2 महीने की 3 महीने की देर थी। मैंने कहा था इनकी सबसे बड़ी नेता चुनाव लड़ने की हिम्मत नहीं करेगी, वो डर के मारे भाग जाएगी और वो भाग करके राजस्थान गई और राजस्थान से राज्यसभा में आई और हुआ भी यही। मैंने पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे और अब दूसरी सीट पर भी उनके सारे चेले चपाटे कह रहे थे अमेठी आएंगे अमेठी आएंगे, लेकिन अमेठी से भी इतना डर गए, इतने डर गए, वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता। ये लोग घूम घूम कर सबको कहते हैं डरो मत, मैं भी आज उन्हें कहता हूं और बड़े जी भर के कहता हूं, अरे डरो मत, भागो मत। ఆగనట ఏమన్నాడంటే నేను చెప్పలే రాహుల్ బాబు భయపడతాడు పారిపోతాడు అని నేను అనలేదు అన్నట్టుగానే వయనాడ్ను ఇడిచిపెట్టి పారిపోయిండు. పిలగానికి ధైర్యం లేనే లేదు, రాజకీయంలా గెలుసుడు కూడా ఆయనతోని కాని పని, పిరికిపిత్తులోడు అని అనబట్టిండోల్లా. అయ్యయ్యయ్యో ఏం హాలత్ అయిపోయింది చూడురిగా కాంగ్రెస్ది. ఇక చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చుడు పక్కకు పెట్టు, కమస్కం రాహుల్ బాబు ఒక్కడు గెలిచినా అదే 10,000 ఇజ్జతన్ను ఉంటది అన్న కాడికి వచ్చిందట కథ. ఇక ఇప్పుడు మోదీ సారు వారి కాడికి పోదాం. సార్ ఇచ్చే పర్ఫార్మెన్స్ మీద కూడా అటు చెయ్యి పార్టోళ్ళు జర గట్టిగానే అరుచుకుంటున్నారు. గా కర్ణాటకల దేవేగౌడ్ మన్వడు ప్రజ్వల్ రేవన్న అనే దివానగాడు గలీజ్ పనులు చేసిండని లోకమంతా చెప్పుకుంటున్నది కదా, వీడియోలు కూడా బయటకు వచ్చినాయట. ఇక అసుంటోని పక్క పొంటి మోదీ సారు పక్కకు కూసోని ఆయన తరపున ప్రచారం కూడా చేసిండు. అగో ఇప్పుడు ఇదే ముచ్చట చెయ్యి పార్టోళ్ళు తిట్టాండ్రు. ఆ ప్రజ్వల్ అనేటోడు బేకార్గాడని ఎరకయ్యి కూడా మోదీ సారు వెనకేసుకొచ్చిండు, వాడు జర్మనీ వారిపోయేందుకు సాయం కూడా చేసిండు అని వాళ్ళు అంటున్నారు. మొత్తానికి ఇగో ఇట్లా నడుస్తున్నదోల్లో 2 పార్టీల నడమ రాజకీయం. అన్నట్టు పుష్ప సినిమా చూసిన రానోల్లా సూషుడేంది మల్లీశ్వరి, పుష్ప 2వ భాగం కూడా రావట్టే. పుష్ప 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 అనే పాట కూడా వచ్చే అని అంటారా? ఇంతకు ఆ సినిమా తెరువుకు నేనెందుకు పోయినా అనంటే అందులో స్మగ్లింగులు ఎట్లయితే వల్ల పోలీసు వాళ్ళకు దొరకకుండా ఏమన్నా ఉపాయాలు చేస్తాడా బన్నీ బాబు? సినిమా చూసుకుంటా మనమే పరిశాన్ అవుతాం కదా. అయితే పుష్పను మించిన తెలివిగల్లోళ్ళు మన చుట్టుముట్టే ఉన్నరుల్లో, కాకపోతే వాళ్లకు కరెక్ట్ గుర్తింపు అత్తలేదు. అందుకే నేను గుర్తించిన పాండ్రి వాళ్ళ కళాపోషణ చూడండి, మీరు కూడా పరిశాన్ అవుతారు చూడండి. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఫస్ట్ గీ తాత కథ ఏందో చూడాలి మీరు. ఇగో ఈ తాత ఆంధ్రైనే నందిగామ దిక్కు స్కూటర్ వేసుకొని పోతుండు. ఎలచ్చన్లు కదా పోలీసు వాళ్ళు ఆపిరు. బండిని చూసినా ఈ ముసలైన ముఖం చూసినా ఏదో అనుమానం కొట్టింది. ఈ బండిల్నే ఏమో కత్తున్నదని పోలీసులకు సమజైంది. కానీ పోలీసు వాళ్ళు దేవులాడుతుంటే ఏం దొరుకుతలేదు. తాతను జర గట్టిగా అరుచుకునే వరకల్లా ఇగో ఈ బండిలో ఉన్న ఖజానా బయటికి చూపించుండోల్లా. చూడురి మరి ఆ ఖజానాను. బాటల్లో స్మగ్లింగ్ చేస్తుండోలా. ఆంధ్రలో అంతా బూమ్ బూమ్ బ్రాండీ అని రాకింగ్ స్టార్ అని గిసోంటియా దొరుకుతాయి కదా, అందుకే మన తెలంగాణ నుంచి స్మగ్లింగ్ చేసుకుంటుండట ఈ మనిషి. ఇట్లా దొరికిపోయిండు. మొత్తానికి తాత తెలివి చూసి పోలీసులు ఎటమటమైండ్రు. ముసలోడే గాని మహానుభావుడు అనుకుంటా పరేషాన్ అయ్యారు. సరే ఇప్పుడు ఇంకో జాగకు పోదాం. ఇక ఈయనే విజయవాడ పుష్ప అన్నట్టు మన ఖమ్మం నుంచి ఆంధ్రకు పోతుంటే మన పోలీసులు ఆపి షేకింగ్ చేసిరోల్లా. ఆ షేకింగ్ లో ఏం వెళ్ళినాయో ఎట్లా వెళ్ళినాయో చూడాలి మీరు. టక్ చూసేరి.
వామ్మో చూసిరా నోట్ల కట్టలల్లా ఈ జేబులు ఆ జేబుల కడుపుల ఈపుల ఏడవడతాడు దాచిపెట్టుకున్నాడు. ఇంకా అవి సాలేదని ఈ నోట్ల కట్టలు దాచిపెట్టేదందుకే సెపరేట్ బనీను కూడా కుట్టించుకున్నాడు. వాట్లల్లో పెట్టుకొని బనీన్ మీద బనీన్ వేసిండు. కానీ ఆఖరికి ఓగిట్ల దొరికిపోయాడు. కానీ ఏమన్నా తెలవనోళ్ళ వీళ్ళై పోలీసులను మస్కా కొట్టేదందుకు ఆ ప్లానింగ్, ఆ విజన్, ఆ కథ, ఆ కార్ఖానా చూస్తే సినిమాలోనే పరేషాన్ అవుతారు కావచ్చు కదా. పాములు పుట్టలల్లో ఉండాలి, మేకలు మందలుండాలి, పులులు జంగల్లో ఉండాలి, అంతే కదా. కానీ నడమ పులులు, సింహాలు, ఏనుగులు కూడా ఊర్లలోకి వస్తున్నాయి కదనొల్ల జనాలలో కలుద్దామని చూస్తున్నాయా ఏంది అని అనిపించింది నా మనసుకే. అయితే ఇప్పుడు ఏంటిదంటే ఒక చిరుత పులుల్లా ఎయిర్పోర్టుకు వచ్చింది. అరే అవంటనొల్ల శంషాబాద్ ఎయిర్పోర్టు కాన్నే 5 రోజుల సంధి తిరుగుతూనే ఉన్నది. మరి అది విమానం ఎక్కుదామనుకుంటుందా, ఏ దేశానికి పోదామనుకుంటుంది, ఏంది కథ? ఇంతకు ఆ చిరుతపులి కాన్సెప్ట్ ఏంది అసలు? అది ఎయిర్పోర్టులో తిరుగుతుంటే ఆఫీసర్లు ఏం చేస్తాన్రు? ఏది ఓ మల్క శంషాబాద్ కాడికే పోయి చూసొద్దాం రాన్రి. గిదేగా పులి బోన్లకు పోతుంది. అమ్మయ్య పడ్డది. మంచిగా గట్లనే కావాలి. అగో ఇప్పుడు బిలిబిత్తిరి దాని లెక్క చూస్తుంది చూడు, చేసినంత చేసి. ముచ్చటేందయ్యా అంటే ఈ పులే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిక్కు కాలుగాలిన పిల్లి లెక్క గిర్ర తిరుగుతుందట 5వ రోజుల సంధి. మరి దీనికి విమానాలు చూడబుద్దయిందా లేకుంటే విమానాలెక్కి ఫారిన్ దేశాలకు పోబుద్దయిందా మనకి తెలియదు. కానీ ఇక దీని శకలు సీసీటీవీలో కనబడ్డాయి. ఇంకేమున్నది అందరికి గజ్జుమన్నది. ఇక ఎయిర్పోర్ట్ లోపలికి అత్తే ఏమన్నదా ఇక ఆగమాగం కళ్ళమేనా. ఇక దీన్ని దొరకబట్టేదందుకు అటు అడవి ఆఫీసర్లు ఇటు ఎయిర్పోర్ట్ ఆఫీసర్లు తండ్లాడిర్రు, బోన్లల్లో పెట్టిర్రు. ఆ బోన్లల్లో మేకలను వేసిర్రు. ఇంకేమున్నది మేక వాసన అచ్చుడుతోనే చిరుత పులికి ఊరిలు వచ్చినట్టున్నాయి. లట్ట తిందామని వెనక ముందు ఆలోచించకుండా బోన్లోకి వచ్చింది. ఇక గిట్ల ఇరకపోయింది. ఇప్పుడేమో గిట్ల చూస్తుంది చూడు. ఏమే పులి సపోర్ట్ అటు జంగలనే ఉన్నదో లేదో దొరికిందో తిని పండకనట ఎయిర్పోర్ట్ లో పొంట ఎందుకు వచ్చినావు, ఎందుకు ఇట్లా ఇరకపోయినావు? ఇప్పుడు చూడు నీవు చేయబట్టి ఎయిర్పోర్ట్ వాళ్ళు పర్షాను, నువ్వు పర్షాను. ఆయన దీనేం తప్పులేదుల్లా. ఇది ఉండవలసిన అడవి, మనుషులు చేయబట్టి మెల్లమెల్లగా గాయబైనట్టున్నది. అందుకే తొవ్వ తప్పి దాని అడవిని ఎంకులాడుకుంటూ ఎయిర్పోర్ట్ వాళ్ళకి వచ్చింది కావచ్చు, అంతే కదా. ఓట్లు దగ్గర పడుతున్నాయి కదా. 13వ తారీఖు నాడే మన కాడ ఎంపీ ఎలక్షన్లు. ఎవరి కాళ్ళు ప్రచారంలో దూసుకుపోతూనే ఉన్నారు. ఇక మన కేసీఆర్ సారు రోడ్ షోలతోని రాజకీయం అంతా మారిపోయింది. గులాబీ జెండా జోరే చాలా కనబడుతుంది. సరే ఇవన్నీ ఈడ కూర్చొని నేను చెప్పుడు కాదు, కానీ ఇప్పుడు మనమే జనాల కాడికి పోదాం. వాళ్ళనే జర అరుచుకుందాం. వాళ్ళ మనసులా ఏమున్నది, ఎవరి పాలన మంచిగున్నది, ఈ తాప ఓటు ఎవరు దిక్కేద్దాం అనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే మన తెలంగాణకు మంచిదైతుంది, ఇవన్నీ మెల్లగా వాళ్ళ నోటి నుంచే రావడదాం. రాండ్రి నా ఎంబటి పోయేద్దాం రాండ్రి. కారు కోటేద్దామండి కేసీఆర్ గారికి. కేసీఆర్కి ఎందుకు కేసీఆర్కే ఓటేద్దాం అనుకుంటున్నాం? ఎందుకనంటే రైతు బంధు ఉన్నది, కళ్యాణ లక్ష్మి ఉన్నది, ఇలాంటి పథకాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్కే వేయాలనేది. ఎందుకు బరిలో మరి అటు కాంగ్రెస్తో పాటు బీజేపీ అభ్యర్థులు కూడా ఉన్నారు కదా, ఆ పార్టీలకు ఎందుకు ఓటేయారు? ఇక కాంగ్రెస్ అంటే మొత్తం అన్ని 6 గ్యారంటీలు 6 మోసంగా ఉన్నాయి. 2500 రాలే, గ్యాస్ రాలే, కరెంట్ లేదు, మాపన్నారు కదా 200 యూనిట్లు అది లేదు, ఇక ప్రాజెక్టులలో నీళ్ళు లేవు, రైతులకు బాగా ఇబ్బంది ఉన్నది. అందుకోసమని వేయద్దు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి. ఎందుకు టీఆర్ఎస్? అంటే మాకు 2000 4000 ఇస్తానన్నారు పింఛని ముసలి వాళ్ళకు, 2500 ప్రతి మహిళకి ఇస్తానన్నారు, అది లేదు. కాంగ్రెస్ వాళ్ళు తర్వాత ఇప్పుడు 200 యూనిట్లు అన్నారు, అది మాకు వస్తలేదు. తర్వాత గాస్ అన్నారు, గాసు అదే 1030 తీసుకుంటాను. ఇవన్నీ తీసుకుంటాను. ఒక 6 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు చేయలే. ఇప్పుడు 4 నెలలు అయింది, 4 నెలల చిల్లర అవుతుంది కావచ్చు. ఇప్పటికైతే మాకు నమ్మకం లేదు కాంగ్రెస్ మీద. అయితే ఇప్పుడు పొలాలకు నీళ్ళకు కరెంట్ ఉంటుందా, ఎట్లా ఉన్నది? ఇప్పుడు బాగా కోత పోతుంది, అంతా అమ్మాలి, ఎప్పుడు కరెంటు పోలే. ఇప్పుడు దమ్ముకు నైట్ బయట పండుగ అవుతుంది కరెంట్ లేక ఓసారి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యుయేషన్ ఆధారంగా చూస్తే ఎవరైనా రైతు కానీ పెద్ద మనుషులు కానీ ఇళ్ళల్లో ఉండే పెన్షన్దారులు కానీ ప్రతి ఒక్కరు కూడా
కేసీఆర్ వైపే మొగ్గు చూపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు కేసీఆర్ వైపే మొగ్గు చూపుతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ ఉన్నది, ఆ పార్టీలకు ఎందుకు మొగ్గు చూపుతలేరా? అది ఎందుకు అంటే 6 హామీలు అనేటివి మేము అబద్ధమే చెప్తామని నిస్సహాయంగా కరాఖండిగా చెప్పినటువంటి నేత రేవంత్ రెడ్డి. ఆయన నమ్మే యోచనలు లేరు. గతానికి చూస్తే ఇప్పుడు చూస్తే భూగర్భ జలాలన్నీ ఎండిపోయినాయి, అన్ని మోటార్లు పోయడం లేదు, అతను ఇచ్చేటటువంటి కరెంటు సరిపోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కాటికి వ్యవసాయదారుడు అనేసి కాటికి ఇవ్వడానికే సిద్ధపడుతున్నాడు. అంటే చావే తప్ప దీనిలో బ్రతుకు అనేది లేదు. వ్యవసాయం చేస్తే మళ్ళీ వెనుకకు నడ్డి విరగడమే తప్పితే వేరే బ్రతకడానికి సోర్సెస్ లేకుండా అయినాయి. కాబట్టి కాంగ్రెస్ని నమ్మే యోచన లేదు. మళ్ళీ ఒకటి కాంగ్రెస్ని ఎందుకు నమ్మడం లేదు అంటే ఎవరైతే పైసలు అయితే ఉంటున్నాయో వాళ్ళని మాత్రమే తీసుకొని వాళ్ళ లాభాలు చేకూర్చడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం తయారైంది తప్పితే రైతును కానీ సామాన్యుని కానీ పేదలను కానీ పట్టించుకునే ప్రభుత్వంగా లేదు. అది రాదు. అది దాని అన్నీ చెప్పి ఇప్పుడు కరెంటు సుత వస్తారు గుంట లేదు. మాకు ఏదైనా కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే అన్నీ చేసిర్రు. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీనే అటే ఇస్తాం. ఎందుకు సిలిండరు 500 అన్నారు, 500 అన్నాడు, ఇప్పుడు 1020 తీసుకుంటాడు. అవి పడేది లేదు, ఏది లేదు. 1020 కడతాను ఉంటాను. మేము తెలంగాణకి ఎత్తాను అనుకుంటాను కేసీఆర్. ఎందుకు కేసీఆర్కి అనుకుంటాను? కాంగ్రెస్ బీజేపీ కూడా ఉన్నది కదా, వాటికే రా. బీజేపీకి మాకు అవసరం లేదు. ఎందుకు? మాకు ఆయన ఏం చేస్తాడు, మాకు ఏం అది ఆయనే కాంగ్రెస్ ఆయన ఏం చేస్తాడు, ఈయన చేస్తాడు. మాకు ఏదైనా కరెంట్ అయినా ఏదైనా మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నీళ్లు లేవు, ఏది లేదు, మాకు అంతా మంచిగా లేదు. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది 2000. 2000 వస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెంచుతాం పెన్షన్ అన్నారు, పెంచిల్లా? మరి ఏది పెంచలేదు సారు. ఇప్పుడు ఎన్ని రోజులే మస్తు పెంచలే, పెంచుతా అటైపోతున్నాయి. పోలింగ్ కూడా దగ్గరలో ఉన్నది. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము కేసీఆర్కి ఇస్తాం ఓటు. కేసీఆర్కి. ఎందుకు కేసీఆర్కి ఓటేద్దాం అనుకుంటున్నారు? మంచిగా చేసిండు. ఏం చేసిండు? కరెంటు ఇచ్చిండు, మాకు నీళ్ళ సౌకర్యం చేసిండు. ఇప్పుడు కరెంట్ ఉండలేదు, అప్పుడు ఆయన ఉన్నప్పుడు కరెంట్ ఉన్నది, నీళ్ళ సౌకర్యం మంచిగా చేసిండు. మేము కేసీఆర్కే ఇస్తాం. ఆయన వచ్చిన కాడికి వెళ్ళి ఇండ్ల పట్టాలు ఇచ్చిండు, నీళ్ళ సౌకర్యం కనిపించిండు, కరెంటు కూడా పోలేదు. ఆయన పరిపాలన మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈ వచ్చిన పరిపాలన మంచిగా అనిపిస్తలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా అనిపించింది. కరెంటు కోత లేదు, అన్నీ మంచి సప్లై చేసిండు, రోడ్లు వేసిండు, కాలువలు మంచిగా వేపించిండు, మంచి పనులు చేసిండు ఆయన ఉన్నప్పుడు. మన ఈ రైతు బంధు ఇప్పించిండు, ఆయన ఉన్నప్పుడు మంచిగా అనిపించింది మాకు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ డేట్ కూడా దగ్గర పడుతున్నది. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్కి ఇస్తాం. కేసీఆర్కి ఓటేద్దాం అనుకుంటున్నారు. ఎందుకు కేసీఆర్ గారికి ఓటేద్దాం? ఇళ్ళ పట్టాలు ఫ్రీ ఇచ్చేయండు, కరెంటుకు కూడా ఏ ప్రాబ్లం లేదు, పేదవాళ్ళకు కూడా న్యాయం చేసేయండు. ఇవన్నట్టు యాలిటీ ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే.